ప్రియమైన చిన్నారులారా, ఈరోజు మనం సాయం అనే పాఠాన్ని చదివించండి. అందరితో చక్కగానే మీరు చదివారు. మరి ఈ పాఠాన్ని కూడా మీరు విన్నారు. దీన్ని మీరు కథారూపంలో చెప్పాలి. ఎలా చెప్పాలో నేను చెప్తాను. జాగ్రత్తగా మరి విని తప్పకుండా మీరు కూడా చెప్పాలి. ఇక్కడ ఈ కథలో రవి అనే అబ్బాయి ఉన్నాడమ్మా. ఈ రవికి పక్షులంటే చాలా చాలా ఇష్టం. అదేవిధంగా పక్షులు చేసే మధురమైన కిలకిల రావాలన్నా చూసారా? ఆ కిలకిల రావాలంటే శబ్దాలు. పక్షులు చాలా చక్కగా శబ్దం చేస్తాయి. అలా చక్కగా ఆ శబ్దాలు వినాలని రవికి ఎప్పుడు ఉండేది. ఎప్పుడు కిటికీల నుంచి అలా చూసేవాడు. ఆహా, ఆ పక్షులు ఎలా ఉన్నాయి, ఎంత చూడముచ్చటగా ఉన్నాయి, చక్కగా మాట్లాడుకుంటున్నాయి, కిచకిచి ఉంటున్నాయి అని ఒక ఆలోచన వచ్చేదన్నమాట. అలా ఒక్కసారి ఒక పెద్ద గుంపు వచ్చింది, పక్షుల గుంపు వచ్చింది. వచ్చి ఇలా ఉండడం అలా వెళ్ళిపోవడం, ఇలా ఉండడం అలా వెళ్ళిపోవడం చేస్తున్నాయి. కానీ ఒక పిచ్చుకు మాత్రం అక్కడే ఉండిపోయింది. పిచ్చికి ఏంట్రా అలా ఉండిపోయింది అనుకున్నాడు అన్నమాట. చూస్తే అది విద్యుత్ తీగలో దాని కాళ్ళు ఇరికిపోయాయి. పాపం ఇరికిపోతే అన్ని పక్షులు ఎగిరిపోయాయి, కానీ పిచ్చికి ఎగురుతుందా? ఎగరలేకపోతుంది. వెంటనే వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ 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 ఒక్కసారి పిచ్చికి చూడమ్మా, ఆ తీగ మీద అలాగే ఉండిపోయింది, కాళ్ళు ఇరికిపోయింది, అది రక్షించాలమ్మా అన్నాడు. ఒరే, ఏ మందులకు వచ్చేపు పోయిందో అది ఎగిరిపోతుందిరా, బడికి టైం అయిపోయింది, వెళ్ళిపోయి కంగారు పెట్టింది. తల్లి కంగారు పెట్టేటప్పుడు వెళ్ళిపోయిన తన మనసంతా కూడా పిచ్చికి మీద ఉంది. అది ఎగిరిపోతుందా లేదా, ఎగిరిపోతుందా లేదని సాయంత్రం కబడి చూశాడు. పిచ్చిగా అక్కడే ఉంది. అమ్మ అమ్మ పిచ్చిగా అక్కడే ఉంది అన్నాడు. ఒరే, నువ్వు వెళ్ళి వర్తులు పాఠాలు అన్నీ రాసుకెళ్ళవు, తర్వాత అదే ఎగిరిపోతుందిలే అని చెప్పాడు. ఎంత చూసినా ఎగరలేదు. పడుకో, తెల్లవారేటప్పుడు ఎగిరిపోతుందని చెప్పారు. తెల్లవారేటప్పటికి పాప రాత్రంతా నిద్ర లేదు. వాడు పిచ్చిగా ఉన్నదో లేదో చూశాడు. తెల్లవారి చూశాడు. ఆశ్చర్యం, పిచ్చిగా అక్కడే ఉంది. పాపము బాగా నేర్చిపడిపోయింది. ఎందుకంటే ఒక రోజంతా ఇరికిపోయింది కదా. పక్షులన్నీ కూడా వచ్చి దాని నోట్లో ఆహారం పెట్టడం చూశాడు. ఆశ్చర్యం, అయ్యో అమ్మ చూడమ్మా, ఆ పిచ్చికి పక్షులన్నీ ఎలా ఆహారం పెడుతున్నాయో, మరి మనిషి చూడు అలా వెళ్తున్నా కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. సాయం అంటే పక్షుల్లో సాయం ఉంది కానీ మనుషుల్లో సాయం లేదు అని వాడు చెప్పేటప్పటికి ఇతరులు నాన్న వచ్చాడు. నాన్న పిచ్చికి వచ్చేద్దామన్నా, పాపం నిన్నంతా ఉండిపోయింది, తెల్లవారులు ఉండిపోయింది అనగానే, ఒరే ఆ తీగలు చాలా ఎత్తులో ఉన్నాయిరా, అందులోనే విద్యుత్ తీగలరా, మనం పట్టుకుంటే కరెంట్ షాక్ పడుతుందా, మరి ఎలా నాన్న అంటే, విద్యుత్ ఆఫీస్కి కబురు పెడితే వాళ్ళే వచ్చి చేస్తారా, నువ్వు బడికి వెళ్ళిపోమన్నాడు. బడికి వెళ్ళిపోతున్నాడు కానీ దాంట్లో ఎవరు చెప్తారు, ఎవరైనా చెప్తారా లేదా, ఎందుకు నేనే వెళ్తే బాగుంటుంది కదా అని ఏం చేశారంటే, స్కూల్కి బదులు విద్యుత్ ఆఫీస్కి వెళ్ళి, సార్ అక్కడ విద్యుత్ అధికారి, సార్ మా ఇంటి దగ్గరేమో పిచ్చికి రక్షించండి, ఆ తీగలో ఇరికిపోయింది, మీరు వస్తే రక్షిస్తారట అన్నాను. అరే ఎవరబ్బాయిరా నువ్వు, పిచ్చికి ఏంటి అంటే మొత్తం కథ అంతా కూడా చెప్పుకొచ్చానమాట. ఇలా జరిగిందని. ఎవరబ్బాయి? రాఘవ గారు అబ్బాయిని, పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాం, ఓకే నువ్వు ఇంటికి వెళ్ళిపో, మేము వస్తాంలే, పంపిస్తాను, మనుషులు పంపిస్తానని చెప్పారన్నమాట. వీడు వెంటనే బడికి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేటప్పటికి పిచ్చికలుగా ఉంది. ఎవరు ఏమీ చేయలేదు, అయ్యో ఏమీ చేయలేదు ఏంటి అని చాలా విచారంగా ఉన్నాడు. ఇంతలో వచ్చి, తమ్ముడు ఆడుకుందాం రా అన్నది. లేదక్క నేను రాను, వెళ్ళిపో అని అనేసి. ఎందుకంటే మనసంతా చిరాగ్గా బాధగా ఉంది. రవికి చాలా బాధగా ఉంది. ఇంతలో వాళ్ళ అమ్మ కొద్దిసేపు వాళ్ళ అమ్మ వచ్చి, ఒరే రవి నీకోసం ఎవరు వచ్చారో చూడరా అని ఇక్కడ బయటకు వెళ్ళేటప్పటికి అక్కడ విద్యుత్ అధికారి మనుషులు ఉన్నారు. వెంటనే రవిని పిలిచి, బాబు ఇప్పుడు చూడు, ఆ పిచ్చికిని మనం రక్షిద్దామని చెప్పి విద్యుత్ కూడా ఆపేస్తామని చెప్పి పైకెక్కి ఆ పిచ్చికిని తీసి ఆ రవి చేతిలో పెట్టాడు అనమాట. ఆ రవి దాన్ని చూసుకొని సంతోషపడి కిందన పెట్టాడు. పాపం అది నెమ్మదిగా పడిపోవడం లేగడం చేస్తుంది.
ఎందుకంటే కాలు ఇరుక్కుపోయింది కదా, నొప్పి వచ్చింది కదా, కొద్దిసేపు పోయిన తర్వాత ఎగిరింది పడిపోతుంది. అలా కొద్దిసేపు ఒక్కసారి తుర్రున ఎగిరిపోయేటప్పటికి రవి ఆనందంతో అమ్మ పిచ్చి ఎగిరిపోయింది అంటే పిల్లలు చూడండి, ఏదైనా మంచి జరిగింది అనుకో పిచ్చుకలు ఆపదలో ఉన్న వెంటనే ఎగిరిపోయి సంతోషపడతారు. అలా చక్కగా సంతోషపడతారు. అదేవిధంగా మీరు కూడా ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే మీరు కూడా రక్షించాలి మీరు, అంతేగా చూసి వెళ్ళిపోకూడదు. చాలా మంది వాళ్ళు పిచ్చిన వాళ్ళు రక్షించలేదు. మనం చేతనైనా సాయం చేయాలి. సాయం అంటే దేవుడే తమ్ముడు, దేవుడే దిగి వచ్చిన ఎవరు నమ్మడు అని చెబుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఏంటంటే మనం సాయం చేయాలి. సాయం చేస్తేనే ఎవరికైనా ఈరోజు మనం వాళ్ళకి సాయం చేస్తామనుకో వారు మనకి సాయం చేస్తారు. మరి ఇక్కడ చూసారా, రవి చాలా చక్కగా బాధపడుతూ ఆ పిచ్చిని రక్షించాలని చాలా ఇష్టపడ్డాడు అన్నమాట. అలా మొత్తం మీద రక్షించారు. మీరు కూడా ఎక్కడికైనా బండి నుంచి ఇంటికి బయటకు వచ్చినప్పుడు ఏదైనా ఎవరైనా ఆపదలో చిక్కుంటే మీరు కూడా రక్షిస్తారు కదా, తప్పకుండా మీరు రక్షించాలి. మరి ఈ కథలంతా మీరు కూడా చక్కగా చెప్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా చెప్పాలి. సాయం అనే పాఠాన్ని మనం చెప్పుకున్నాం. ఆ కథ కూడా ఎలా ఉంటుందో కూడా చెప్పడం జరిగింది. ఆ కథ విన్న వెంటనే నేను చెబుతాను మాస్టర్, గురువు గారు నేను చెబుతాను అని మన సుశాంత్ చక్కగా కథ చెప్పడానికి రావడం జరిగింది. మరి వీడి కథ ఎలా చెబుతాడు, పాఠాన్ని ఎలా విన్నాడు అనే విషయం మనం చూద్దాం. చెప్పరా కదా. పక్షులు అంటే చాలా ఇష్టం, తనకి కిలకిల రావాలంటే చాలా ఇష్టం. అప్పుడు ఒకరోజు చూస్తుండగానే ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చి తీగ మీద వాలిన తర్వాత ఒక్కొక్కటిగా సోపు ఆగి ఒక్కొక్కటిగా వెళ్ళిపోవచ్చుగా జరిగిన తర్వాత అప్పుడు ఒక పిచ్చుక అక్కడే ఉంది. ఏమైందని రవి చూస్తుండగా తనే కాలు ఈగలో ఉండిపోయింది. తీగలో ఉండిపోతే అప్పుడు రవి వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ వెళ్ళరా, ఒక పక్షి తీగలో ఉండిపోయింది. ఏ పక్షి? పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోయింది. అప్పుడు ఇరుక్కుపోయినట్టు అప్పుడు రవి అలా మనకి పిలిచి, అమ్మ ఒకసారి వెళ్ళరా, ఈ పిచ్చుక చూడు ఎలాగా ఇరుక్కుపోయిందో, ఆ పిచ్చుకొని మనం కాపాడుదామమ్మా అన్న తర్వాత అదే ఎగిరిపోతుంది. నన్ను స్కూల్ వచ్చిన తర్వాత చూడు అప్పుడే ఎగిరిపోద్దాం. అప్పుడు రవి నమ్మి అమ్మ మాటలు నమ్మి స్కూల్కి వెళ్ళిన తన దృష్టి పక్షి మీదే పిచ్చుక మీదే ఉంది. అప్పుడు రవి స్కూల్ అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చి అలా చూడగానే చూశాడు. చూసిన తర్వాత పిచ్చుకు అక్కడే ఉంది. అప్పుడు అమ్మ మళ్ళీ పిలిచాడు. అమ్మ పిలిచిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అది వెళ్ళిపోతుంది, నైట్ వెళ్ళిపోతున్నాడు కానీ పెట్టుకుని పోయాడు రవి. ఆయన తెల్లవారు అలా చూస్తూనే ఉన్నాడు. అప్పుడు పొద్దునే అవ్వగానే లెగిసి బయటకు వచ్చి అప్పుడు పిచ్చుకుని అలాగే చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఇంకా అలాగే ఉందని. ఎందుకు ఆశ్చర్యపోయాడు? ఇంకా అలాగే ఉంది, తెల్లవారు అలాగే ఉంది అని ఆశ్చర్యపోయిన తర్వాత అప్పుడు అంతలోకి అమ్మని పిలుస్తుంటే తల్లికి వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళ నాన్న వచ్చి, నాన్న చూడు ఆ పిచ్చుక చూడు ఎలాగ ఇరుక్కుపోయింది అన్నాడు. అప్పుడు అది చాలా ఎత్తులో ఉందిరా, మనం కాపాడలేమన్నాడు. అప్పుడు ఎందుకు నాన్న కాపాడలేమంటే అది చాలా ఎత్తులో ఉంది, అలాగే కరెంటు వైర్లు కూడా అయ్యి మనం పుట్టుకుంటే చాలా. కరెంటు వైర్లు తెలుగులో ఏమంటాం? విద్యుత్ తీగలు. విద్య చేయగలని జరిగింది. అప్పుడు ఎత్తుకోలేని ఎవరు చేయగలని ఆ నాన్న అడిగిన తర్వాత అది విద్యుత్ ఆఫీస్ అని తెలిసిన తర్వాత
అవుతుందో అన్నాడు. అన్న తర్వాత రవి నమ్మాలి. నమ్మిన తర్వాత వెళ్ళాడు. అయినా మరి అది ఫోన్ చేస్తానేంటి, నేనే వెళ్ళాలని విద్యుత్ ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరెళ్ళారు విద్యుత్ ఆఫీస్కి? రవి రవి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు అప్పుడు ఆయన ఒక ఆయన చూశాడు. రవి చూసిన తర్వాత దగ్గరికి వెళ్ళి విద్యుత్ ఆఫీస్కి వెళ్ళి అప్పుడు ఒక ఆయనని కలిశారు. సార్ ఒక పిచ్చుక మా ఇంటి ముందు తీగలో ఇరుక్కుపోయిన తర్వాత అది తెల్లవారు ఒక రోజు నుంచి అలాగే ఉంటుంది. మీరు వచ్చి కాపాడగలరా, ఒక రోజు కనెక్ట్ ఆపగలరా అని అన్నాడు. అన్న తర్వాత నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అన్నాడు. అన్న తర్వాత మరి పోస్ట్ ఆఫీస్ ఉండే ఇది మరి అన్నాడు. అన్న తర్వాత రాఘవయ్య గారు అబ్బాయిని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు సరే నేను పంపిస్తానని వెళ్ళిపోయాడు. రవి ఇంటికి వచ్చిన తర్వాత అలాగే చూస్తూ ఉన్నాడు. అమ్మని వస్తారా చూస్తూ ఉండగా అంతలోకే అలా చూస్తుండగా అంతలోకే అమ్మ పిలిచి ఒరే నీ కోసం ఎవరు వచ్చారా విద్యుత్ ఆఫీస్ నుంచి అన్న. అప్పుడు వెంటనే రవి ఆనందంతో బయటకు వచ్చి సార్ మీరేనా పంపించింది? అవును రాను అన్న తర్వాత కేక్ తీసుకెళ్ళి తీపిచ్చాడు. తీసిన తర్వాత జాయిగా తీసిన తర్వాత అప్పుడు రవికి ఇవ్వగానే చాలా ఆనందపడిన తర్వాత అప్పుడు జాయిగా నడుచుకుంటా వస్తుంటే అంతలోకే ఎదురుతాం జాయిగా నేర్చుకున్న తర్వాత ఎదుర్కొంటా వెళ్ళిపోయింది. అప్పుడు రవి అన్నాడు, అమ్మ వెళ్ళిపోయింది చూడు పిచ్చుక నా చేతుల నుంచి అన్నాడు. అన్న తర్వాత చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. చాలా సంతోషంగా ఏం చేశాడు? చక్కగా సాయం పాఠాన్ని కథారూపంలో చెప్పాడు. మన కృతిక్ రోషన్ కూడా గురువు గారు నేను చెబుతాను అంటూ ముందుకు వచ్చాడు. మరి వీడు ఎలా చెబుతాడనేది మనం ఇప్పుడు చూద్దాం. చెప్పరా కృతిక్? ఒక విద్యార్థి ఆ విద్యార్థి పేరు ఏం పేరు? రవి. రవికి ఏంటి ఇష్టం? పక్షులు అంటే చాలా ఇష్టం. కిలకిల రావాలు అంటే చక్కటి శబ్దాలు. కిలకిల రావాలంటే చాలా వినడం ఇంకా ఇష్టం రవికి. ఒకరోజు తీగ మీద గుంపు వచ్చిందంట. వస్తే రవి వచ్చి అమ్మ తీగ మీద గుంపు వచ్చిందమ్మా. ఏ గుంపు? పక్షులు గుంపు వచ్చారు. అమ్మ ఒక పక్షి ఇరుక్కుపోయిందమ్మా తీగ మీద. ఎలా చేసింది ఇరుక్కుపోయిందని? పక్షులన్నీ ఎగిరిపోయాయి. ఏ పెట్టది? పిచ్చుక. ఒక పిచ్చుక మాత్రం ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది? ఎందుకు ఎగరలేకపోతుంది? విద్యుత్ తీగలో ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోవడంతో ఎగరలేకపోతుంది. అప్పుడు అదే స్కూల్కి వెళ్ళి రోజులో కూడా అది ఎదుర్కొంటే అన్నకి వెళ్ళాడంట. ఇలా స్కూల్లో కూడా అదే గుర్తొస్తుందంట. వచ్చాక దాన్ని వస్తుంటే అదే అక్కడే ఉందంట. పెట్ట. ఏ పెట్టాలి? పిచ్చుక. ఆ పిచ్చుక అక్కడే ఉంది. స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా అక్కడే ఉంది. అంటే అది గజంలో తీయ. పొద్దున్న లేచారని ఇంగిపోతే అని అన్నాడు. అన్న కొడుకున్నాక అదే ఆలోచిస్తున్నానంట.
చాలా చూస్తున్నాడు. పిచ్చికి ఏమైపోతుంది, పిచ్చికి ఎగిరిపోయిందా లేదా అంటాడు. అప్పుడు పొద్దున్నే ఆ నాన్న వచ్చాక నాన్న వచ్చాక ఇచ్చిపోయినాన్న చేస్తున్నాను అన్నాను అన్నాడు. అన్నాక అంత పైకి అలా చేస్తుందా అందులో నుంచి తీగలవి షాప్ పడతాయి. మళ్ళీ నువ్వు స్కూల్కి వెళ్ళిపోరా, అదే వెళ్ళిపోద్ది. లేకపోతే విద్యుత్ ఆఫీస్ వారికి ఫోన్ చేసి చెప్తాము అన్నాడు. అన్నాక రవి స్కూల్కి వచ్చాక ఇలా ఎవరు ఒప్పలేదని రవి ఎక్కడికి వెళ్ళాడు? విద్యుత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ మన ఇక్కడ ముందర ఇక్కడ ఒక్క పిచ్చుక తీగలు ఇరిగిపోయింది. ఎక్కిపోయింది. మీరు రాయండి సార్, గుమ్మని రాయండి సార్ అని ఆఫీసుని అడిగాడు. అని ఆశిస్తున్నాడు. అడగక ఇంటికి వచ్చాక ఇంటికి వచ్చాక అప్పుడు ఇంకా రాలేదంట. కూర్చొని చూసి అనగా కొడుకున్నాడంట. కొడుకున్నాక అప్పుడు విద్యుత్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ అమ్మ పిలిచింది, నీకోసం ఎవరు వచ్చారు చూడరా అని. నీకోసం ఎవరో విద్యుత్ ఆఫీసులో వచ్చారా, ఎవరో చూడరా అని అన్నాడంట. అన్నాక వెళ్ళి గుక్కుని పైకి వేసిపోయి ఫీజు వెళ్ళిపోయి అక్కడ పర్స్ తీసి రవికి ఇచ్చారు. తిరిగి వెళ్ళిపోయాడా? వేగంగా వెళ్ళిపోయాడు. ఎందుకు? అమ్మో ఎవరో వచ్చారు, పిచ్చికి మెచ్చేస్తారు అని చాలా ఉత్సాహంగా వచ్చాడు. వచ్చాక ఫీజు వెళ్ళి పర్సుని పట్టుకొని అలాగే ఎగురుతుంటే కొంచెం ఎగురుతుంది, మళ్ళీ కింద పడిపోతుంది. ఏదో కింద పడింది. అలాగే ఎగిరి అలాగే ఎగిరిపోయిందండి. ఎగిరిపోతే అప్పుడు వీడు రవిగడ ఏం చేశాడు? ఏ అమ్మ వెళ్ళిపోయింది చెప్పబోతుంది. అని సంతోషంగా చెప్పగలరు. మన కృతిక రోజులు కూడా మొత్తం మీద వాడుకున్న ఆలోచనతో వారు కూడా బాగానే చెప్పారు. ఈ పిల్లలిద్దరూ చక్కగా కథలు చెప్పారు. మరి వీళ్ళు మనం అభినందించాలి కదా.